అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త, హైకోర్టులో విషాదం, అతడు కన్నుమూత. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ హైకోర్టులో విషాద ఘటన చోటు చేసుకుంది. కోర్టు హాల్లో కేసు వాదిస్తున్న సమయంలో ఒక న్యాయవాది గుండెపోటుతో కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్టుగా వైద్యులు ధృవీకరించారు. వివరాల్లోకి వెళ్తే, సీనియర్ న్యాయవాది వేణుగోపాలరావు ఈ రోజు మధ్యాహ్నం హైకోర్టులోని కోర్టు నెంబర్ 21లో వాదనలు వినిపిస్తున్నారు. అయితే వేణుగోపాలరావుకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మధ్యాహ్నం 1:15 ప్రాంతంలో కోర్టు గదిలో కుప్పకూలిపోయారు. ఇది గమనించిన తోటి లాయర్లు వెంటనే వేణుగోపాలరావును అంబులెన్స్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వేణుగోపాలరావు మరణించినట్టుగా వైద్యులు నిర్ధారించారు. లాయర్ మృతికి సంతాప సూచకంగా కోర్టు హాలు నెంబర్ 21లోని పిటిషన్ల విచారణను న్యాయమూర్తి నిలిపివేశారు. హైకోర్టు న్యాయవాది వేణుగోపాలరావు మరణంపై మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నేత రామచందర్రావు సంతాపం తెలిపారు. ఈ రోజు తెలంగాణ హైకోర్టు ముందు తన వాదనలు వినిపిస్తున్న సమయంలో గుండెపోటుతో న్యాయవాది పసునూరి వేణుగోపాలరావు ఆకస్మికంగా మరణించారని విని చాలా బాధపడ్డాను. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తూ వేణుగోపాలరావు ఆత్మకు శాంతి చేకూరాలని రామచందర్రావు ఎక్స్లో పోస్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.